హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్. ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ చేసుకోబోతున్నామండి. దీనికోసం కావాల్సిన పదార్థాలు ఒక 5 పచ్చిమిర్చి, ఒక క్యారెట్, ఒక ఆనియన్, ఒక పొటాటో అండి. ఇలాగా అన్నీ కట్ చేసుకొని సైడ్లో పెట్టుకోవాలండి. కొంచెం పన్నీర్ కూడా తీసుకున్నా అండి. నేను వాష్ చేసి ఇలా కట్ చేసుకొని సైడ్లో పెట్టుకున్నాను. దీనికి రైస్ తీసుకున్నాను అండి. 2 గ్లాసెస్, ఈ గ్లాస్లో చూపిస్తున్నాను కదండి, దాంతో 2 గ్లాసెస్ రైస్ తీసుకొని వాష్ చేసుకొని సైడ్లో పెట్టుకున్నాను అండి. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను అండి. 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ షాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మిరియాలండి. ఇలా తీసుకొని ఆయిల్లో వేసుకున్నా అండి. మొత్తము వేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ దీంట్లో వేసేసుకోవడం అండి. ఇలా మొత్తం వేసేసుకొని కలుపుకోవాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 టేబుల్ స్పూన్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 2 మినిట్స్ రికాబ్ పెట్టి కొంచెం ఉడికించుకోవాలండి. ఇలాగా 2 మినిట్స్ తర్వాత ఇలా ఉడికిందండి. వాటర్ పోసేసుకోవాలండి. 2 గ్లాసుల రైస్కి 3 తీసుకున్నా అండి. నేను 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నా. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, తర్వాత రికాబ్ పెట్టేసుకున్నా అండి. కొంచెం కొత్తిమీర వేసుకొని రికాబ్ పెట్టేసుకున్నా అండి. ఇలాగా పెట్టేసుకొని అవి చూడండి నీళ్ళు బాగా మరిగావి. తర్వాత ఆ బియ్యాన్ని దీంట్లో పోసేసుకోవడం అండి. పోసేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మళ్ళీ ఒకసారి రికాబ్ పెట్టేసుకోవాలండి. ఇలాగా రికాబ్ పెట్టి చూడండి ఒక 5 మినిట్స్ తర్వాత రికాబ్ తెరిచి చూస్తే ఇలా ఉడికిందండి. మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ ఒకసారి రికాబ్ పెట్టేసుకోవాలండి. పెట్టుకొని ఇలా మూత తెరిచి చూస్తే ఇలా బిర్యానీ అయిపోతుంది.